అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వీడియో ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, గత కొన్ని రోజులుగా దైవజనులు, మా ఆత్మీయ నాయకులు షాలేం రాజు గారు మాట్లాడిన మాటలను కావాలని కొంతమంది తమ స్వలాభం కోసం వక్రీకరించి వాటిని తమ స్వలాభం కోసం వాడుకోవడం జరుగుతుంది. అబద్ధాన్ని ప్రశ్నించకపోతే పదే సార్లు అబద్ధాన్ని ప్రచురిస్తే అబద్ధమే నిజమైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సాటి ఒక క్రైస్తవునిగా షాలేం రాజు గారి యొక్క దేవుని మాటలను, వారి నోటి నుంచి వచ్చి దేవుని మాటలను విని మా జీవితాలను కట్టుకుంటూ ఇంతవరకు ముందుకు సాగుతున్నాం కనుక మా మీద స్పందించవలసిన బాధ్యత చాలా ఉంది. కనుక ఈరోజు ఈ వీడియో స్పందిస్తున్నాము. షాలేం రాజు గారు మాట్లాడిన మాటలను చాలామంది వక్రీకరించి మాట్లాడుతున్నారు. పూలు గురించి మాట్లాడారని, పూలు పెట్టుకున్న వారందరూ వేశ్యలని, పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులని, ఎలా పడితే ఎలా అవసరమైతే వాళ్ళకి టీఆర్పీ రేటింగ్స్ కోసం కొన్ని న్యూస్ ఛానల్స్ ఒక సెక్యులర్ భావజాలాలను వదిలేసి ఒక మతోన్మాద చర్యతో, మతోన్మాద పైత్యంతో ఈరోజు ఎలా పడితే అలా మాట్లాడుతున్న దృశ్యాలు మేము చూస్తున్నాం. అందరూ చూస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. అయితే ఈరోజు మేము ఒక ఛాలెంజ్ విసురుతున్నాం. చాలామంది అంటున్నారు కదా, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు అందరూ వేశ్యలని థంబ్నెయిల్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నారు కదా ఛానల్స్ వాళ్ళారా. ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, షాలేం రాజు గారు ఎక్కడైనా మల్లెపూలు పెట్టుకున్న వారు వేశ్యలని మీరు నిరూపించగలిగితే మేము అందరి బహిరంగంగా క్షమాపణ చెప్పగలిగిన స్థితిలో మేము ఉన్నాం. మేము ఏ తప్పు చేయలేదు కనుక భయపడకుండా ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నాం. ఇది ఏదన్నా మంచి వాళ్ళు దీని గురించి ప్రశ్నిస్తే బాగుండేది, దానికి సరైన సమాధానం దొరికేది. అయితే ఈరోజు ఏం జరుగుతుందంటే, గత ఒక 7-8 సంవత్సరాలుగా తమ మనుగడ కోసం, సమాజంలో పేరు ప్రఖ్యాతల కోసం, తమ స్వలాభం కోసం, డబ్బు సంపాదన కోసం క్రైస్తవులను, బైబిల్ను నిందిస్తూ, వ్యతిరేకిస్తూ, అనేకమైన దుర్భాషలు ఆడుతూ, ఎంత అవహేళనగా, ఎంత వ్యంగ్యంగా దేవునిని అవమానిస్తున్నారో, దేవుని పిల్లలను అవమానిస్తున్నారో మేము చూస్తున్నాం. ఒక్కొక్క ఆయన అంటాడు, గొర్రెలు 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 అని. అవును, మేము దేవుని మాటకు వచ్చేసరికి గొర్రెలం. మాకు దేవుడు గొర్రెలాగా ఉండటం నేర్పించాడు, సింహంలాగా ఉండటం కూడా నేర్పించాడు. ఒక క్రైస్తవుడు సహనాన్ని కోల్పోయి తిరగబడితే, ప్రశ్నించడం మొదలు పెడితే ఎలాగుంటుందో మీరు చూస్తుంటారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు. లలిత్ కుమార్ గారు, మీరు స్పందించగలిసిన యోగ్యత కానీ, అర్హత కానీ మీకు స్త్రీల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరు మాట్లాడిన ఆ వీడియోస్ ఏమైతే ఉన్నాయో, బైబిల్ని నిందిస్తూ, స్త్రీలను అవమానపరుస్తూ, మరియమ్మ గారిని ఏమండి, మా చిన్న మాట అడుగుతాను, నా ప్రియ హైందవ సహోదరులారా, నేను ఈ మాటలను ఉద్దేశించి ఎవరిని అంటున్నానంటే, దీన్ని కూడా వక్రీకరించే అవకాశం ఉంది. హిందువులు అంటున్నారని తమ రాజకీయ లబ్ధి కోసం, తమ యొక్క మనుగడ కోసం ఇలా వక్రీకరించి క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్ సోదర భావంతో బతికే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కొంతమంది వల్ల ఈ మాట చెప్పాల్సి వస్తుంది. నేను ఈ మాటలు మాట్లాడుతున్న హిందువుల గురించి కాదు, కేవలం కొంతమంది హిందువాన్ని అడ్డబెట్టుకొని క్రైస్తవులను నిందిస్తూ, తామే సనాతన ధర్మ రక్షణ చేస్తామంటూ ఈరోజు ముందుకు వచ్చి నిందిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, లలిత్ కుమార్ గారు మాట్లాడిన వీడియో ఒకసారి చూస్తే, ఒక స్త్రీ గురించి అలాగ మాట్లాడగలుగుతారా? ఎంత ఉన్మాదం అండి, ఎంత ఉన్మాదం, ఎంత విద్వేషం అది! ఎంతమంది హృదయాల్లో ఆ విద్వేషాన్ని నూరిపోస్తున్నారు. మరియం తల్లి ఒక స్త్రీ కాదా? నువ్వు మాట్లాడదలిస్తే ఏమన్నా సబ్జెక్ట్ పరంగా, సిద్ధాంతపరంగా ఎదుర్కోండి. ఎన్నోసార్లు మిమ్మల్ని డిబేట్కి, సవాలుకు పిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి జవాబులు చెప్పడం చేతగాక, సిద్ధాంతపరంగా ఎదుర్కోలేక లైవ్లు పెట్టి, వీడియోలు పెట్టి, నలుగురితో కూర్చొని వెకిలిగా, చండాలంగా, అసహ్యంగా మాట్లాడుతూ దేవుని బిడ్డలను అవమానపరుస్తున్నారు. ఇది ఎంతటికి కూడా తగదు. ఇంకా కరుణాకర్ గారు, మీ గురించే మాట్లాడాలి. ఈరోజు మీరందరూ వచ్చి, ఈ మతోన్మాదులందరూ వచ్చి దేవుని బిడ్డల గురించి ఏందో, కానీ ఎవరైతే భారతదేశానికైనా కానీ ముప్పు అన్నమాట,
కేవలం ఇది క్రైస్తవ్యానికే కాదండి, భారతీయులారా, నువ్వు నాస్తికుడు అయినా సరే, నువ్వు క్రైస్తవుడా ముస్లిమా, నువ్వు ఏ మతస్థుడు అయినా తర్వాత సంగతి. ఒక భారతీయుడిగా ఆలోచించు. ఇటువంటి వారిని మనం ప్రతిఘటించకపోతే రానున్న రోజుల్లో మత రాజకీయాలు పేటరెక్కిపోతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, పాకిస్తాన్ ఇంత దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళిపోయి ఆహారానికి లేక అల్లాడిపోతుంది. కారణం మతం. అది ఏ మతమైనా అవ్వచ్చు. ఒక మతాన్ని కేంద్రీకృతం చేసుకున్నది ఏ దేశం కానీ ఏ వర్గం కానీ బాగుపడదు. నలుగురు సామరస్యంగా ఉన్నప్పుడే ఇంతవరకు భారతదేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైంది. ప్రతి ఒక్కరు గమనించండి, ఇటువంటి వారిని ప్రతిఘటించండి, ప్రతి ఒక్కరు ప్రశ్నించండి. మీరు మాట్లాడే అర్హత మీకు లేదని ప్రశ్నించండి. హమారా ప్రసాద్ గారు, మీరు అసలుకి ఎలా మాట్లాడుతున్నారండి? మరియమ్మ తల్లి గురించి ఎన్నిసార్లు ఎలా మాట్లాడుతున్నారు? అమ్మ పార్వతి గారు, మీరు ఎలా మాట్లాడారు ఒకసారి చూసుకున్నారా? ఒక స్త్రీ ఆ మాటలు వింటే, ఒక నిజమైన హైందవ స్త్రీ మాటలు వింటే ఖచ్చితంగా సిగ్గుపడుతుంది. సిగ్గుతో ఆ స్త్రీ జాతిని అవమానపరిచేలాగా మీరు మాట్లాడారు. శాలేం రాజు గారు కాదు, ఇంకొకరు కాదు, పార్వతి గారు మీరు మాట్లాడారు. ఎలా పడితే అలా వెకిలిగా మాట్లాడుతూ క్రైస్తవ్యాన్ని, మరియమ్మ తల్లిని ఎలా మాట్లాడబుద్ధి అవుతుంది? ఎలా మనసు వస్తుంది మీకు? ఆమె ఒక స్త్రీ కాదా? నేను స్త్రీగా గౌరవించలేని నువ్వే స్త్రీవని ప్రశ్నించే సమయం వచ్చింది. జాగ్రత్త. ప్రతి ఒక్కరూ మనం ఏది విత్తితే అదే కోస్తాము. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. మతంలారా వినండి, మీ మనుగడ ఇంకా కష్టమే. ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రశ్నించే స్థితికి క్రైస్తవం కానీ భారతీయ దేశంలో కానీ మొదలైంది. మీ యొక్క చర్యలను ప్రతిఘటించడం మొదలైంది. గనుక మీ యొక్క మనుగడ కోసం ఇంకెక్కడన్నా వ్యాపారాలు చూసుకోండి. ఎందుకంటే మీకు ఇంక మనుగడ ఉండదు. మీ యొక్క జీవన వ్యాపారాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. నా ప్రియ హైందవ సహోదరులారా, మీరు వారికి ధనాన్ని ఇచ్చి వారు మిమ్మల్ని మధ్య పెడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. కేవలం ప్రతి మతంలో, ప్రతి వర్గంలో, ఎక్కడైనా ఏ ఒక్క ప్రాంతంలో అయినా సరే, ఏ ఒక్క వర్గంలో అయినా సరే, ఏ ఒక్క మతంలో అయినా సరే కలుపు అనేది పొలంలో ఖచ్చితంగా ఉంటుంది. ఆ కలుపును తీసుకొని వేసి పక్కన పడవేయగలిగితే ఆ పొలం ఎంతైతే ఆరోగ్యకరంగా ఉంటుందో, భారతదేశంలో ఉన్న కలుపు ఈ మతోన్మాదులు, ఈ యొక్క భావజాలం అనేది చాలా ప్రమాదకరమైనది. ఇంకొకళ్ళు మాట్లాడుతూ యెహోవా దేవుణ్ణి సైకో అంటూ, ఇంకా ఆ మాటలు మేము పలకలేమన్నమాట. మాకు ఎప్పుడు ఆ మాటలు మాట్లాడాలా అనిపించదు కూడా. మాట్లాడలేము, మా నోటి నుంచి ఆ మాటలు రావు. ఈరోజు చాలామంది ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. సనాతన ధర్మం నేర్పించింది ఇదేనా అని ప్రశ్నించే రోజుల దగ్గరకు వచ్చినాయి. మేము నమ్ముతున్నాం, మా కుటుంబాల్లో ఉన్నారు హైందవ సహోదరులు, వారి ఫంక్షన్కి మేము వెళ్తాం, మా ఫంక్షన్కి వారు వస్తారు, వారిని ప్రేమగా పలకరిస్తాం. మా చుట్టాల్లో మా ఆప్యాయతను పంచేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీలాగా పేరును అడ్డం పెట్టుకొని, సనాతన ధర్మం అని పేరు అడ్డం పెట్టుకొని మీ మనుగడను కొనసాగించే మీరున్నారు చూసారా, మీరు హైందవ్యానికి ముప్పు. మీ వల్ల క్రైస్తవ్యానికి ఏం నష్టం జరగదు, హైందవ్యానికి ఎక్కువ నష్టం. పాస్టర్లు కరపత్రాలు పంచడానికి ఇంటికి వస్తే చావు కొట్టాలా? ఏ రాజ్యాంగం నేర్పించింది? రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏ మతాన్నైనా ప్రకటించుకునే హక్కు ఉంది. నీ కరపత్రిక పంచితే ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే నాకు వద్దు అని వ్యతిరేకించు. అంతేగాని కొడతాను, నరుకుతాను అంటే ఎవడు భయపడ్డు. ఇక్కడ మాకు రాజ్యాంగం ఉంది. మీకు వేరే గ్రంథాలు ఉన్నాయేమో కానీ భారతీయునికి రాజ్యాంగం ప్రధానమైంది. మాకు రాజ్యాంగం ప్రధానమైంది. దైవ గ్రంథంతో సమానం అది. ఒక భారతీయునిగా నేను గర్విస్తున్నాను నా యొక్క రాజ్యాంగాన్ని చూసి. రాజ్యాంగానికి మించి లిమిట్స్ దాటి మాట్లాడిన ఎవరైనా సరే శిక్షకు అర్హులు. ఎవరైనా సరే ఖచ్చితంగా రాజ్యాంగపరంగా, చట్టపరంగా మిమ్మల్ని జైల్లో వేయాల్సిన పరిస్థితి మీకు ఆ గతి పట్టాలి. మీలాంటి వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తే సమాజానికే ప్రమాదం. కాబట్టి నా ప్రియ హైందవ సహోదరులారా ఆలోచించండి, సహోదరులారా ఒకసారి ఆలోచించండి. ఎవరి మాటలు నమ్మకండి. ఒకసారి అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత ఏదైనా ఒక నిర్ణయానికి రండి. ఇక ఆలోచించండి. మీరు ఒక మంచి హిందువుగా ఆలోచించండి, ఒక మంచి భారతీయునిగా ఆలోచించండి. ఎవరు కూడా వారు వేసే వలలో చిక్కుకొనకండి. అలాగనే వారికి ఇచ్చి మీ ధనాన్ని కూడా వ్యర్థం చేసుకోకండి. కోట్లు పడగలెత్తు
కొంచెం కొంచెంగా మొదలై ఈరోజు వారు చేసే సమాజ సేవ ఏముండదు, క్రైస్తవ్యాన్ని నిందించడం, దేశంలో మత విద్వేషాలు రగల్చడం. దాని ద్వారా వారు మనుగడ సాగిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు గమనించండి, ఇటువంటి వారిని మీరు ఎదిరించండి. మేము అధికారులకు కూడా ఒకటే మనవి చేస్తున్నాం, మీరు న్యాయంగా ప్రతి విషయాన్ని పరిశీలించి చట్టపరంగా ఇటువంటి దేవుణ్ణి దూషించేవారు కానీ వారిని మీరు ఖచ్చితంగా వారిని శిక్షించాలి. కానీ వారికి మీరు చట్టపరంగా వారికి చర్యలు తీసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. క్రైస్తవ సమాజం దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడనే మా వాక్యం సెలవిస్తుంది. శత్రువునైనా ప్రేమిస్తాము, కాకపోతే మేము ప్రతిరోజు ఇక్కడ ఎవరినైతే మేము ప్రస్తావించామో వారి కోసం కన్నీళ్లతో ప్రార్థన చేసే ఆ హృదయం మాకుంది. దేవా, వారి హృదయాలను మార్చండి అని చెప్పగలిగిన హృదయం మా దగ్గర ఉంది. వారి కోసం నిత్యం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసే కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అయితే వీరి వల్ల కొంతమంది ఆలోచన విధానం చెడిపోతుంది. ఇది భారతదేశానికి ముప్పనే ఒక సదుద్దేశంతో మాత్రమే మేము వారిని చట్టపరమైన చర్యలు తీసుకోమని ప్రభు పేరిట వేడుకుంటున్నాం. అధికారులారా, మీకు మరి ఒక మారు మేము తెలియజేస్తున్నాం, క్రైస్తవుల పక్షంగా మతోన్మాదుల్ని మీరు ఎదిరించండి. వీరు భారతదేశాన్ని అభివృద్ధికే పెను ప్రమాదమని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించి భారతదేశాన్ని మత సామరస్యంతో వర్ధిల్ల చేయడానికి మీ వంతు మీరు ప్రోత్సహించండి. మీకున్న యొక్క అధికారాలను ఖచ్చితంగా వినియోగించండి. మీరు దయించి మా యొక్క మాటలను విన్నవించి వీరిపై చర్యలు తీసుకుంటారని ప్రేమతో మనవి చేస్తూ, ఇట్లు మీ భారతీయ క్రైస్తవుడు.